హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతో మంచి వెజ్ కర్రీ, దొండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో షేర్ చేసుకోబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం పదండి. దొండకాయ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు: 1/2 kg దొండకాయలండి. కొంచెం లేతగా ఉండే దొండకాయలు అయితే బాగుంటుంది ఈ కూర. ఇలా 4 పక్షాలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కొద్దిగా అల్లము, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, కొంచెం జీలకర్ర, కొబ్బరి, 1 స్పూన్ గసగసాలు. 1 స్పూన్ గసగసాలు అయితే సరిపోతుంది. తర్వాత కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలండి, మసాలా పేస్ట్. ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగా, జీలకర్ర, కొబ్బరి, గసగసాలు అన్నీ పేస్ట్ అండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, మసాలా ఫ్రై అవ్వడానికి ఆయిల్ కావాలి కదా, కొంచెం ఎక్కువే పడుతుంది. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసుకోవాలి. ఈ మసాలా బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన ఏమి ఉండకూడదు, బాగా ఫ్రై అవ్వాలి. కుక్కర్లో చేస్తే తొందరగా అయిపోతుందండి. దొండకాయలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది. నార్మల్గా మీరు ప్యాన్లో అయినా చేసుకోవచ్చు, కానీ కొంచెం టైం పడుతుంది. తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని 2 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా ఇలా బయటికి రావాలన్నమాట. ఆయిల్ అంతా ఇలా బయటకు వస్తే మనకి మసాలా ఫ్రై అయినట్టు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకోవాలి. లేతగా ఉండాలండి దొండకాయలు, లేతగా ఉంటే దొండకాయలు బాగుంటుంది ఈ కూర. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా ఆయిల్లో దొండకాయలు కొంచెం మగ్గాలన్నమాట. మూత పెట్టి 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ మగ్గించుకోవాలి. బాగా మగ్గాయి, ఒక 10-15 నిమిషాలు పడుతుంది. తర్వాత కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారము. నేను ఇక్కడ 1.5 స్పూన్ కారం వేసాను. కారం వేసాక కూడా బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా బయటకు వస్తుంది, చూసారు కదా. ఈ టైంలో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక 2 to 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మీ కుక్కర్ని బట్టండి, 2 విజిల్స్ కానీ 3 విజిల్స్ కానీ వస్తే సరిపోతుంది, కూర రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. 3 విజిల్స్ వచ్చాయి. చూడండి, కూర అంతా రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా ఇలా పైకి తేలి రెడీ అయిపోయి ఉంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మన యమ్మీ అండ్ టేస్టీ దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదండి చేసుకోవడం కూడా, అంతే టేస్టీగా ఉంటుందండి. ఇది పూరి, చపాతీ, నాన్, జీరా రైస్, వైట్ రైస్ దేంట్లోకైనా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.